నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందగా ఈ రోజు ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దివ్య మరియు శివకి 14 నెలల క్రితం వివాహం అవ్వగా 6 నెలల చిన్నారి పాప ఉంది. భర్త శివ అతని కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్న పోలీసులు వెళ్లనివ్వలేదు అని భర్త ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు హయత్ నగర్ సిఐ మరియు సిబ్బంది ఆందోళనకారులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు బాధిత కుటుంబ సభ్యులు.
మ్యారేజ్ అయితే దగ్గర సంవత్సరం నుంచి సతాయిస్తున్నారు. వీడియో మీకు చూపిస్తాం. సంవత్సరం నుంచి సతాయిస్తున్నారు. సతాయించి వరకట్నం కింద ఒక పాప పుట్టింది. 5 నెలల పాప. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, డెడ్ బాడీని తీసుకొచ్చారు. మాకు ఎవరికి తెలియకుండా డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఇక పోలీసులు అడిగితే ఏం చెప్తున్నారు, మా పోలీసులు ఎంత చెప్పినా మా మాట పట్టించుకుంటున్నారు. మా డెడ్ బాడీని ఏం చూపించలే. మొత్తం వాళ్ళతోనే వాళ్ళ ద్వారానే లోపల డెడ్ బాడీ వెళ్ళిపోయింది. మార్చర్ కూడా డెడ్ బాడీ వెళ్ళిపోయింది. మాకు ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు పోలీసులు. పేరెంట్స్ ఎవరికి తెలియదు. నైట్ మొత్తం 2 గంటల నుంచి ఇదే లొల్లి. ఇప్పుడు కూడా మా గుద్దల మాడుకొని ఇంతమంది కూర్చుంటే మాకు ఒక్క మాట చెప్తలేదు. ఏం చెప్పినా చట్టం ప్రకారం ఒక్కరు కూడా ఇక్కడ బంజారా కాలనీలో ఏం చేస్తాడు? బంజారా కాలనీలో ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్ నడిపిస్తాడు.